చాలా మంది ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యూరిక్ యాసిడ్ లెవెల్ చేయించుకొని వస్తున్నారు. చేయించుకునేది ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం మీట్ ప్రోడక్ట్ కన్సంప్షన్ తగ్గిస్తున్నారు. అది కరెక్టే, ఎందుకంటే మీట్లో ప్యూరిన్స్ అని ఒక న్యాచురల్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగి జాయింట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే అందరూ కూడా బిగ్గర్ పిక్చర్ని మిస్ అవుతున్నారు. అది ఏంటి అంటే మీట్ కట్ చేయడం కరెక్టే, కాకపోతే ఈ రోజుల్లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇంక్రీస్డ్ యూరిక్ యాసిడ్ లెవెల్ ఇస్ షుగర్. ఎందుకంటే షుగర్లో ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆల్సో ఈ షుగర్ కన్సంప్షన్ అప్పుడు ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడు ఇన్సులిన్ పెరిగినా కిడ్నీస్ యూరిక్ యాసిడ్ బయటికి పంపించకుండా ఇన్సులిన్ ఆపుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్రక్టోస్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరగడం వల్ల బయటికి వెళ్లాల్సిన యూరిక్ యాసిడ్ కూడా శరీరంలో ఉండిపోతుంది. అందుకని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్, ఈ షుగర్ ప్రాబ్లం వల్ల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ మెటబాలిజం మీద దృష్టి పెట్టండి, మీట్ ప్రోడక్ట్స్ కట్ చేయండి, కాకపోతే షుగర్ ప్రోడక్ట్ రిడక్షన్ మీద కూడా దృష్టి పెట్టండి.